ఏమన్నా కావాలన్నా ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాల కోసం కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ మనం చూడడానికి యూట్యూబ్ని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే వీళ్ళందరూ కూడా మనకి ఇవన్నీ ప్రొడ్యూస్ చేసి యూట్యూబ్లో పెడతా ఉంటారండి. వీళ్ళని యూట్యూబ్ క్రియేటర్స్ అంటారనమాట. ఈ యూట్యూబ్ క్రియేటర్స్ ఎందుకు వాళ్ళు అంత ఖర్చు పెట్టి ఆ వీడియోలు తయారు చేసి యూట్యూబ్లో పెడుతున్నారు, వాళ్ళకి దానివల్ల ఏ విధంగా లాభం ఉంది, మీరు కూడా యూట్యూబ్ మీ సొంత యూట్యూబ్ వీడియోలు క్రియేట్ చేసి యూట్యూబ్లో పెట్టడం వల్ల మీకు కలిగే లాభం ఏంటి, ఎలా చేయాలి ఏంటి, ఆ విషయాలన్నీ కూడా మనం చూద్దామండి. సో యూట్యూబ్లో ఎవరైనా సరే వీడియోలను పెట్టవచ్చు అనమాట. వాళ్ళ సొంత వీడియోలను పెట్టవచ్చు. అంటే ఒక గృహిణి అనుకోండి, ఒక వంటలు చేసి పెట్టవచ్చు. లేకపోతే మీరు ఏదన్నా నేర్పి ఎడ్యుకేషన్ కంటెంట్ ఏమన్నా ఉంటే ఆ ఎడ్యుకేషన్ కంటెంట్ కూడా పెట్టవచ్చు అనమాట. ఉదాహరణ మీరు ఒక కుట్లు అల్లికలు నేర్పుతారనుకోండి, అది కూడా పెట్టవచ్చు. ఫోటోషాప్ ఇలాంటివి నేర్పేవి, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ పెట్టవచ్చు. ఇతర ఎడ్యుకేషన్ పరమైన ఏదైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా పన్నీ ఎంటర్టైన్మెంట్ షార్ట్ ఫిల్మ్లు తీసి పెట్టవచ్చు, పన్నీ విషయాలు పెట్టచ్చు. మీకు ఏదైనా రాజకీయ అభిప్రాయాలు ఉంటే రాజకీయ అభిప్రాయాలు పెట్టచ్చు, రివ్యూలు పెట్టచ్చు, ప్రోడక్ట్ రివ్యూలు పెట్టచ్చు. యూట్యూబ్ ఇలా యూసర్ జనరేటెడ్ కంటెంట్ అనమాట. మన సొంత కంటెంట్ని మనం యూట్యూబ్లోకి అప్లోడ్ చేయొచ్చు అనమాట. అంటే మనం తయారు చేసినటువంటి కంటెంట్ని మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట. మనం షూట్ చేసిన కంటెంట్ని కానీ మనం అప్లోడ్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి ఏంటి లాభం చూద్దామంటే, యూట్యూబ్ పార్ట్నర్ అకౌంట్ అని ఇస్తాడనమాట. మనం యూట్యూబ్ పార్ట్నర్ అకౌంట్ కింద తీసుకుంటే మన ఛానల్ని మొనిటైజేషన్ అని ఉంటుంది. మొనిటైజేషన్ చేస్తే వాడు మన వీడియోకి పక్కన యాడ్లు పెడతాడనమాట. ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్ కింద జాయిన్ అవ్వచ్చు అనమాట. అయితే యూట్యూబ్ క్రియేటర్ కింద జాయిన్ అవుతే మన వీడియోస్ని అప్లోడ్ చేస్తే ఆ వీడియోలకి యాడ్లు వాడు పెడతాడనమాట. దానివల్ల ఏంటంటే మనకి కొంత షేర్ ఇస్తాడనమాట. ఉదాహరణకి 60% మనకి ఇచ్చి 40% వాడు తీసుకుంటాడు. యాడ్ రెవెన్యూ, మన వీడియోకి ఎక్కువ మంది విజిటర్స్ చూస్తూ ఉంటే యాడ్ రెవెన్యూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రెవెన్యూలో 60% మనకి, 40% యూట్యూబ్ వాడు షేర్ తీసుకుంటాడు అనమాట. సో ఆ విధంగా మనకి యూట్యూబ్లో వీడియోలు పెట్టడం ద్వారా మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. చాలామంది కొంతమంది శ్రద్ధగా పెడతా ఉంటారు, వాటికి కూడా మంచి ఇట్లు వస్తూ ఉంటాయి. అలా కాకుండా కొంతమంది చాలా ఖర్చు పెట్టుకుని మంచి షార్ట్ ఫిల్మ్లు తీస్తారు, లేకపోతే మంచి ఎడ్యుకేషన్ వీడియోలు తీస్తూ ఉంటారు. ప్రతి విషయం గురించిన వీడియోలు మనకి యూట్యూబ్లో ఉన్నాయి. ఇది ఎవరైనా పెట్టవచ్చు అనమాట. అంటే మీలో టాలెంట్ ఉంటే మీరు పెట్టవచ్చు. ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. అది ఎవరికోళ్ళకి ఉపయోగపడి మీ వీడియో ఎవరికోళ్ళకి ఉపయోగపడేది అయితే చూస్తారు, లేదా ఎంటర్టైన్మెంట్ టైంపాస్ పర్పస్లో ఉన్న చూస్తారనమాట. అందువల్ల ఎవరైనా పెట్టవచ్చు అనమాట. మీరు అలా యూట్యూబ్ వీడియోలు తయారు చేయొచ్చు. అంటే మంచి ఖరీదైనటువంటి కెమెరాస్ తోటి తీయాలని ఏం లేదండి, సెల్ ఫోన్లో కూడా తీయచ్చు. వీడియో బాగుంటే వైరల్ అవుతుంది, ఎవరైనా చూస్తారు. ఒక్కొక్క వీడియో సెల్ ఫోన్తో తీసిన వీడియోలో చిన్న వీడియోలు వైరల్ అయిపోయి కొన్ని లక్షల కోట్ల మంది చూస్తూ ఉంటారు. అంటే మనం మంచి కంటెంట్ ఇవ్వలేము అనుకోకూడదు. మన సొంత కంటెంట్, మనలో టాలెంట్ ఉంటేనండి మన సొంత కంటెంట్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా ఇదొక మంచి రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. మన సొంత కంటెంటే పెట్టాలన్నమాట. అలా కాకుండా మనము సినిమాలు ఇలా పైరేటెడ్ కంటెంట్ పెడితే దానివల్ల ఏంటంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. సొంత కంటెంట్ పెట్టాలండి. మన సినిమాలు, మ్యూజిక్లు అవి పెట్టకూడదు. కొంతమంది తెలియక వాళ్ళ సొంత కంటెంట్ తయారు చేసినా సరే చిన్న మ్యూజిక్లు యాడ్ చేస్తూ ఉంటారు, సినిమా మ్యూజిక్లు గట్రా. దానివల్ల ఏంటంటే ఆ యాడ్ అమౌంట్ మనకు రాకుండా మ్యూజిక్ క్రియేటర్కి వెళ్ళిపోతూ ఉంటుందండి. యూట్యూబ్ వీడియోల్లో అలా కాపీరైట్ ప్రాబ్లం రాకుండా ఉండడం ఏంటి అన్నది నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తానండి తర్వాత మీకు. ముందుగా మనం యూట్యూబ్ అకౌంట్ ఎలా మన జీమెయిల్ అకౌంటే మన యూట్యూబ్ అకౌంట్ అనమాట అండి. మన యూట్యూబ్ మీద ఇలా మన యూట్యూబ్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మై ఛానల్ అని కనపడుతూ ఉంటుందండి. మనకి మై ఛానల్ నొక్కి అప్పుడు మన ఛానల్ డిస్ప్లే అవుతుంది అనమాట. సో అప్పుడు వీడియో మేనేజర్కి మనం వెళ్తే అనమాట అండి, మనకి మన వీడియో మేనేజర్లో మనకి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనం ఛానల్ క్లిక్ చేసి మన ఛానల్
క్లిక్ చేసి మనకి గుడ్ స్టాండింగ్లో చూపించాలన్నమాట. మనం ఒక పార్ట్నర్ కింద జాయిన్ అయ్యాకనండి మనకి కనీసం ఒక వీడియో అయినా సరే మన సొంత వీడియో ఉంటే అది యాడ్లు ఇవ్వగలిగేదైతే ఆటోమేటిక్గా వాడు వెంటనే మనకు మానిటైజేషన్ ఎనేబుల్ చేస్తాడండి. ఇక్కడ మనం మానిటైజేషన్ ఎనేబుల్ చేయాలి. అంటే నేను ఈ ఛానల్కి డిజేబుల్ చేశాను. సో ఇక్కడ మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకుంటే మనకి మానిటైజేషన్ వాడు చెక్ చేసి వెంటనే మానిటైజేషన్ ఎనేబుల్ ఇస్తాడండి. ఎనేబుల్ ఇచ్చిన తర్వాత మనము ఒక యాడ్సెన్స్ అకౌంట్కి మనం లింక్ చేయాలన్నమాట. మనకు ఆల్రెడీ యాడ్సెన్స్ ఉందనుకోండి, దాన్ని ఆ అకౌంట్ని ఇక్కడ చేయొచ్చు. అదే మన యాడ్ రెవెన్యూ అంతా మన యాడ్సెన్స్ అకౌంట్కి వస్తుంది అనమాట. ఒకవేళ మనకి యాడ్సెన్స్ అకౌంట్ లేదనుకోండి, మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి అకౌంట్ ఇస్తాడు అనమాట అండి. యాడ్సెన్స్ అకౌంట్ ఇస్తాడు, ఒక హోస్టెడ్ అకౌంట్ అని ఇస్తాడు. ఆటోమేటిక్గా దాన్ని మనకి 1 or 2 డేస్లో ఎనేబుల్ చేస్తాడు, ఈజీగా ఇస్తాడు అనమాట. మామూలుగా బయట వెబ్సైట్లకు హోస్టెడ్ యాడ్సెన్స్ అకౌంట్ ఇవ్వడం చాలా కష్టం, కానీ మన యూట్యూబ్ క్రియేటర్ కింద మనకి యాడ్సెన్స్ అకౌంట్ వెంటనే ఇస్తాడండి వీడు. మన మంచి సొంత కంటెంట్ ఉంటే, మన సొంత వీడియోలు పెట్టుకుంటూ ఉంటే వెంటనే వాడు మనకి ఒక యాడ్సెన్స్ అకౌంట్ ఇస్తాడనమాట. అప్పుడు మనం మోనిటైజేషన్ ఎనేబుల్ చేసి మోనిటైజేషన్ చేసుకోవచ్చు అనమాట. మనం మోనిటైజేషన్ ఎనేబుల్ చేసుకుంటే మన అకౌంట్కి యాడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఎనేబుల్ మోనిటైజేషన్ చేసిన తర్వాత కూడా మన యాడ్సెన్స్ అకౌంట్ని మనం ఆల్రెడీ లింక్ చేయాలన్నమాట. ఒకవేళ మనకి యాడ్సెన్స్ అకౌంట్ అయితే కొత్త అకౌంట్ ఇక్కడే మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ లింక్ యువర్ అకౌంట్ అని కొట్టామనుకోండి, ఆల్రెడీ ఇక్కడ మనం ఆల్రెడీ రిజిస్టర్ ఆల్రెడీ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మన కొత్త అకౌంట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మన కొత్త యూట్యూబ్ అకౌంట్కి సంబంధించిన యాడ్సెన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన వీడియోలన్నిటికీ కూడా వాడు యాడ్లు పెట్టేస్తూ ఉంటాడు అనమాట అండి. మన వీడియోలకి మనం ఇక్కడ మోనిటైజేషన్ బటన్ నొక్కామనుకోండి, ఇక్కడ మనం మోనిటైజేషన్ ఎనేబుల్ చేసుకుంటే మన వీడియోకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ మోనిటైజేషన్ ఉంటుంది. ఇక్కడ ఎడిట్ నొక్కి మనం మోనిటైజేషన్ ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే మనకి ఈ రకాలన్నీ యాడ్లు, పక్కన యాడ్ వస్తుందండి. దాని మీద వీడియో అన్నప్పుడు ఓవర్లే యాడ్ వస్తూ ఉంటుంది, స్పాన్సర్డ్ యాడ్లు వస్తూ ఉంటాయి, స్కిప్పబుల్ వీడియో యాడ్లు వస్తుందండి. ఈ యాడ్లన్నీ కూడా మనకి యాడ్ బ్రేక్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం సెట్ పెట్టచ్చు అనమాట అండి. ఇలాగా మనకి యాడ్లు మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ వీడియోకి వద్దనుకుంటే మనం ఆపేసుకోవచ్చు అనమాట. అప్పుడు గూగుల్లో యాడ్ పెట్టడు, ఎవరు కూడా యాడ్ పెట్టరు అనమాట. అంటే అలా ప్రతిదానికి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనం యాడ్లు ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు, కొన్నిటికి ఆపుకోవచ్చు, ఆటోమేటిక్గా వచ్చేసేటట్టు కూడా మనం సెట్టింగ్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మన యాడ్సెన్స్ అకౌంట్కి మనకి మనం చూసిన యాడ్లు బట్టి మనకి రెవెన్యూ వస్తూ ఉంటుంది అనమాట అండి. ఈ 2 రకాలు ఉంటాయి. కాస్ట్ పర్ మిల్లీ అని ఒకటి ఉంటుంది, కాస్ట్ పర్ క్లిక్ అని ఒకటి ఉంటుంది, సిపిఎం సిపిసి యాడ్లు అని 2 రకాలుగా మనకు వస్తుంది అనమాట. సుమారు మీకు అసలు ఎంతమంది చూస్తే ఎన్ని యాడ్లు వస్తాయి అంటే, సుమారు 1,00,000 మంది చూసారనుకోండి మన వీడియోలని మొత్తం. అంటే మన ఛానల్లో ఒక వీడియో 1,00,000 మంది అని కాదు, మన ఛానల్లో 10 వీడియోలు ఉన్నాయనుకోండి, 10 మందిని కలిపి 1,00,000 మంది చూడొచ్చు. సపోజ్ 1,00,000 మంది చూసారనుకోండి, సుమారు ఒక 5,000 6,000 వస్తుందండి మనకి. అంటే వీడియో లెంత్ని బట్టి కూడా, అంటే ఇది ఖచ్చితంగా ఇలా వస్తుందని చెప్పలేము. ఇది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ రావచ్చు అనమాట. మన ఎక్కువ వీడియో లెంత్ ఉందనుకోండి, ఎవ్రీ 10 minutesకి వీడు ఒక యాడ్ పెడతా ఉంటాడు అనమాట అండి. యాడ్ బ్రేక్ ఇస్తూ ఉంటాడు. మన ఎక్కువ లాంగ్ వీడియో అయితే యాడ్ బ్రేక్ ఇస్తూ ఉంటాడు. అలా కాకుండా ఆ మనిషిని బట్టి కూడా ఉంటుంది అనమాట అండి. ఆ మనిషి ఆల్రెడీ మన విజిటర్ ఆల్రెడీ ఆ రోజు ఒక 10 యాడ్లు చూసాడు అనుకోండి, ఇంకా కోట ఎక్కువైపోతే మన వీడియో చూసినా మన వీడియోకి యాడ్ ఉండదు అనమాట. అలాగే యాడ్ లేకపోవచ్చు. అలాగా మనం ఎంత వస్తుంది అన్నది ఖచ్చితంగా చెప్పలేము అనమాట. మనం యావరేజ్గా సగటున 1,00,000 మంది చూస్తే సుమారు 5-6 వేలు, మినిమం 5,000 వస్తుందండి గ్యారంటీగా. మన అదృష్టం బాగుండి ఇంకా పెరగచ్చు, ఒక 20,000 రావచ్చు, చెప్పలేము. అది మన కంటెంట్ని బట్టి. అది కాకుండా ఇంకొక టెక్నిక్ ఉంటుందండి. ఇక్కడ ఒక వీడియో తక్కువ వ్యూస్ చూస్తుంటే తక్కువ రకం యాడ్లు వేస్తాడండి, చీప్ యాడ్లు వేస్తాడు.
అలా కాకుండా అది ఎక్కువ వెళ్ళిపోతుంది అనుకోండి, లక్షల మీద వెళ్ళిపోతుంది అనుకోండి, దానికి మంచి మంచి యాడ్లు వస్తాయి అన్నమాట. కొంతమంది యాడ్లు ఇచ్చేవాళ్ళు ఇన్ని లక్షలు దాటిన వాటికి బాగా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళిపోయే వీడియోలకి మా యాడ్ ఇవ్వండి అంటారు. వాళ్ళు ఎక్కువ బుక్ చేసుకుంటారు అనమాట, వాటికి ఎక్కువ రేట్ పెడతారు. సో ఆ విధంగా మన విజిటర్స్ బాగా ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా వైరల్ అయిపోయినటువంటి వీడియోలు ఉంటాయి కదండి, తొందరగా అవి ఎక్కువ మంది చూసేస్తూ ఉంటారు. అలాంటి వీడియోలకి యాడ్ రెవెన్యూ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే ఈ యాడ్ రెవెన్యూ అన్నది వేరియస్ రకరకాల దాన్ని బట్టి మన యాడ్ రెవెన్యూ ఆధారపడి ఉంటుందండి. సో వీటన్నీ వివరిస్తూ మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఇంకోటి ఏంటంటే కాపీ రైట్లు అనమాట. ఫర్ సపోజ్ చాలామంది మంచి వీడియోలు తయారు చేస్తారు, కాపీ రైట్ల గురించి అవగాహన ఉండదు. షార్ట్ ఫిల్మ్ గట్రా ఏం తీసిన చిన్న సినిమా బిట్టో మ్యూజిక్ అందులో పెట్టారనుకోండి, అది అది ఆ డబ్బులు మనకు రాకుండా వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. మనం ఒక మ్యూజిక్ వాడామనుకోండి మన దానికి, ఆ మ్యూజిక్ ఆల్రెడీ గూగుల్ వాడి దగ్గర అంతా మొత్తం డేటా ఉంటుందండి. మనం ఏది వేసినా సరే వెంటనే క్యాచ్ చేసి చెప్పేస్తాడు అనమాట, నువ్వు పలానాది వాడావు, పలానాది ఇది అనేసి చెప్పేస్తూ ఉంటాడు. కరెక్ట్గా క్యాచ్ చేస్తాడు అనమాట, వెంటనే ఇచ్చేస్తాడు. మనకు పబ్లిష్ కొట్టేలోపే మనకి యాడ్లు మానిటైజేషన్ ఇవ్వడు. మనం అలాగే ఏదైనా ఒక సినిమా మ్యూజిక్ పెట్టామనుకోండి, మనం అంత కష్టపడిన దానికి ఫలితం మంద అవ్వదు. ఆ యాడ్లన్నీ ఎవడికి వెళ్ళిపోతాయి, ఎవడి ఖాతాలోకి, ఆ మ్యూజిక్ ఓనర్ ఖాతాలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అందువల్ల మనం సినిమా మ్యూజిక్లు కూడా పెట్టుకోకూడదు. దీనికి సంబంధించి యూట్యూబ్ బోర్డు కూడా కొన్ని మ్యూజిక్లు ఇస్తాడనమాట అండి. మన ఇక్కడ క్రియేట్ బటన్ నొక్కితే ఆడియో లైబ్రరీ ఉంటుంది, మ్యూజిక్లు ఉంటాయి. ఈ మ్యూజిక్లు అన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు, ఫ్రీ మ్యూజిక్స్ అనమాట. మనం యాడ్లు పెట్టుకోవచ్చు. అయితే ఇలా కొన్ని కమర్షియల్ మ్యూజిక్లు కూడా ఉంటాయి, ఇందులోకి వెళ్ళకూడదు. ఈ మ్యూజిక్ మనం పెట్టుకోవచ్చు, కానీ కాపీరైట్ ఓనర్కి మన అమౌంట్ అంతా కాపీరైట్ ఓనర్ తీసుకుంటాడు అనమాట. మన కష్టం మంది, ప్రాఫిట్ వాళ్ళదే అయిపోతుంది. ఇలాగా యూట్యూబ్ క్రియేటర్స్కి కాపీరైట్ సమస్యలు లేకుండా ఏం చేయాలన్నది నేను ఇంకొక ప్రత్యేకమైన వీడియోలో మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు వివరిస్తాను. సో మీకు యూట్యూబ్ ద్వారా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మీ ఒక క్రియేటివిటీతో మంచి వీడియోలు వేస్తూ ఒక మంత్లీ మినిమం ఎర్నింగ్ని మీరు తీసుకోవచ్చు అనమాట. మీకు కొంచెం దీని గురించి కొద్దిగా అర్థమైందని అనుకుంటున్నాను. ముందు మరిన్ని వీడియోలు నేను ఇవన్నీ కూడా మరిన్ని వీడియోలు వేస్తూ ఉంటాను. మీకు ఎటువంటి వీడియోలు కావాలో మీరు కింద అడుగుతూ ఉంటే నేను అవన్నీ కూడా క్లియర్గా వేస్తూ ఉంటానండి. ముందు కూడా పబ్లిక్ ట్యుటోరియల్స్ ఇస్తాము. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.